విద్యార్థులు మనం ఈరోజు సాంఖ్యక శాస్త్రం సంబంధించి 9, 10వ తరగతి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా 10వ తరగతి 9వ తరగతి వాళ్ళకు ఉపయోగపడే విధంగా తెలుసుకుందాం. ఫస్ట్ సాంఖ్యక శాస్త్రం అంటే ఏంది, సాంఖ్యక శాస్త్రాన్ని ఎందుకు ఉపయోగిస్తాం, సాంఖ్యక శాస్త్రం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. సాంఖ్యక శాస్త్రం సమాచారంను సంక్షిప్తంగా తెలుసుకోవడానికి ఉపయోగపడే గణిత శాఖ. సాంఖ్యక శాస్త్రం పూర్వకాలంలో రాజ్యంలో సంపద గురించి, ప్రస్తుతం ఈ సాంఖ్యక శాస్త్రం చొచ్చుకొని పోని రంగం అంటూ లేదు. సాంఖ్యక శాస్త్రాన్ని ఆంగ్లంలో స్టాటిస్టిక్స్ అంటాం. సాంఖ్యక శాస్త్రం 3 పదాల కలయిక. స్టాటస్, లాటిన్ పదం స్టాటిస్టా, ఇటాలియన్ పదం ఇటాలియన్, స్టాటిస్టిక్ గ్రీక్ పదం. ఈ 3 పదాల అర్థం ఏంటంటే రాజ్యము. ఈ 3 పదాల యొక్క అర్థము రాజ్యము. పూర్వకాలంలో రాజ్యాలు ఉండేవి కాబట్టి ఆ రాజ్యాలకు సంబంధించిన పశు సంపద కానీ జనాభా గురించి తెలుసుకోవడానికి స్టాటిస్టిక్ ఈ 3 పదాల నుంచి మనకు స్టాటిస్టిక్స్ అనే గణిత శాఖ ఏర్పడింది. ఈ స్టాటిస్టిక్స్ దత్తాంశం అనుభవ రీతిలో వర్గీకరించి విశ్లేషణ చేయు పద్ధతుల ద్వారా ఆ దత్తాంశ స్వభావాన్ని తెలుపు గణిత శాఖనే సాంఖ్యక శాస్త్రం అంటారు. ఈ సాంఖ్యక శాస్త్రానికి తండ్రి వంటి వాడు లేదా సాంఖ్యక శాస్త్ర పితామహుడు ఎవరు అంటే సర్ రొనాల్డ్ ఏ ఫిషర్. సర్ రొనాల్డ్ ఏ ఫిషర్ ఇతనిని సాంఖ్యక శాస్త్ర పితామహుడు అంటారు. సర్ రొనాల్డ్ ఏ ఫిషర్. మరి భారతీయ గణిత శాస్త్రవేత్తను ఎవరిని భారతీయ సాంఖ్యక శాస్త్ర పితామహుడు అంటారంటే పిసి మహాలనోబిస్. ఇతనిని భారత సాంఖ్యక శాస్త్ర పితామహుడు అంటారు. భారత సాంఖ్యక శాస్త్ర పితామహుడు ప్రశాంత చంద్ర మహాలనోబిస్. మన దేశంలో పంచవర్ష ప్రణాళికలు 2వ ప్రణాళిక పేరు మహాలనోబిస్ ప్రణాళిక అని కూడా అంటారు. ఇతను సాంఖ్యక శాస్త్రం సంబంధించి కొన్ని పరిశోధనలు చేసి అనేకమైన విశ్లేషణ వ్యాసాలు రాసింది కాబట్టి ఇతనిని భారతీయ సాంఖ్యక శాస్త్రకి పితామహుడు అంటారు. సాంఖ్యక శాస్త్రానికి పితామహుడు. ఇంకోటి ఈయన జన్మదినమైన జూలై 29ను జాతీయ గణాంక దినోత్సవం. జాతీయ గణాంక దినోత్సవంగా జరుపుకుంటుండ్రు. జాతీయ గణాంక దినోత్సవం జూలై 29 మహాలనోబిస్ జన్మదినం సందర్భంగా. అయితే మనకి సాంఖ్యక శాస్త్రంలో వచ్చి కొన్ని ముఖ్యమైన పదాల గురించి చర్చించుకుందాం. దత్తాంశం ఫస్ట్. దత్తాంశం సమాచారమును మనకు విపులంగా వివరించే దానిని దత్తాంశము అంటారు. ఇచ్చిన సమాచారము విపులంగా వివరించేది దత్తాంశం. ఈ దత్తాంశము 2 రకాలు. ఒకటి ప్రాథమిక దత్తాంశము, 2 గౌణ దత్తాంశం. ప్రాథమిక దత్తాంశం అంటే ముడి దత్తాంశము. సమాచారం యథావిధిగా ఉండేదాన్ని ప్రాథమిక దత్తాంశం అంటారు.
ప్రాథమిక దత్తాంశాన్ని అవర్గీకృత దత్తాంశము, అవర్గీకృత దత్తాంశము. అవర్గీకృత సమాచారం ఎలాంటి మార్పులు లేకుండా యథావిధిగా ఉన్నట్టుగా ఉంటే దాన్ని ప్రాథమిక దత్తాంశం అంట. మరి గౌణ దత్తాంశం అంటే వర్గీకృత దత్తాంశం. ఆల్రెడీ సమాచారాన్ని భద్రపరిచి ఉన్నదాన్ని వర్గీకృత దత్తాంశం. వర్గీకృత దత్తాంశము గత వారంలో నమోదైన ఉష్ణోగ్రతలు, గత 10 సంవత్సరాలుగా ఎస్ఎస్సి ఫలితాలు వివరాలు, గత వారంలో హాజరైన విద్యార్థుల వివరాలు ఆల్రెడీ రికార్డ్ అయి ఉంటాయి. మరి ప్రజెంట్ యథావిధిగా ఉండేది మాత్రం ప్రాథమిక దత్తాంశము, ఆల్రెడీ రికార్డ్ చేయబడి ఉన్న దత్తాంశం అంటే వివరాలు సేకరించబడిన దత్తాంశము గౌణ దత్తాంశము. ఇంకొకటి పౌనపుణ్య విభాజన అంటే దత్తాంశాన్ని విభాజనాలుగా తరగతులుగా విభజించడాన్ని పౌనపుణ్య విభాజనమే సింపుల్గా వర్గీకృత దత్తాంశంగా చెప్పవచ్చు. తర్వాత తరగతులు అంటే ఇచ్చిన దత్తాంశాన్ని అనుకూలంగా, ఇప్పుడు సపోజ్ మన తరగతిలో విద్యార్థులు 30 మంది అనుకోండి, వాళ్ళకి 25 మార్కుల ఎగ్జామ్ పెట్టినాం. వాళ్ళని తరగతిలో 0, 10 తరగతి, 10, 20 తరగతి, 20, 30 తరగతి, 3 తరగతులు విభజిస్తుంది. 0 నుంచి 10 మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమంది, 10 నుంచి 20 మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమంది, 20 నుంచి 25 మార్కులు వచ్చిన వాళ్ళు ఈ రేంజ్లో ఉంటారు. ఇట్లా తరగతుల్లో విభజిస్తాం. అయితే మరి తరగతికి ఆది విలువ ఉంటుంది, అంత్య విలువ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ 0, 10 తరగతి ఉంది. ఈ 0, 10 తరగతిలో ఆది విలువ, అంత్య విలువ, తరగతి యొక్క ఆది అంత్య విలువలను అవధులు అంటారు. మరి ఆది విలువను దిగువ అవధి అని, అంత్య విలువను ఎగువ అవధి అంటాం. ఇప్పుడు 0, 9 తరగతిలో 0ను దిగువ అవధి అంటాం, 9ని ఎగువ అవధి అంటాం. 10, 19 తరగతిలో 10ని దిగువ అవధి అంటాం, 19ని ఎగువ అవధి అంటాం. 30, 39 తరగతిలో 39ని ఎగువ అవధి అంటాము, 30ని దిగువ అవధి అంటాం. దత్తాంశము, తరగతులు, అవధులు. నెక్స్ట్ హద్దులు. మరి హద్దులు చూసినట్లయితే ఒక తరగతి, ఇప్పుడు సపోజ్ 0, 10 తరగతి తీసుకున్నాం. దాని తర్వాత తరగతి ఊహించుకుంటే 10, 20, తర్వాత తరగతి ఊహించుకుంటే 20, 30. ఇట్లా 10, 0, 10, 10, 20, 20, 30, 30, 40 తరగతులుగా తీసుకుంటే ఒక తరగతి ఎగువ అవధి, తర్వాత తరగతి దిగువ అవధి, ఇలా సరాసరిని ఆ తరగతి ఎగువ హద్దు అంటాం. ఒక తరగతి ఎగువ అవధి, తర్వాత తరగతి దిగువ అవధిల సరాసరిని ఆ తరగతి ఎగువ హద్దు అంటాం. ఆ తరగతి ఎగువ హద్దే తర్వాత తరగతికి దిగువ హద్దు అవుతుంది. అంటే ఇప్పుడు 0, 10 తరగతులు ఎగువ అవధి 10, తర్వాత తరగతి దిగువ అవధి 10. 10, 10, 10 ఎంత? 20. 20ల సగం ఎంత? 10. దీన్ని ఎగువ హద్దు అంటారు. ఎగువ హద్దు. ఆ తరగతి ఎగువ హద్దే తర్వాత తరగతికి దిగువ హద్దు. ఇప్పుడు 0, 9, 10, 19 తరగతి తీసుకున్నాం. 0, 9, 10, 19, 20, 29 తరగతులు తీసుకుంటే ఇప్పుడు 0, 10, 10, 20 హద్దులు అవధులు సేమ్ ఉంటే సమృద్ధ తరగతులు అంటాం. ఇప్పుడు 0, 9 తీసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఈ తరగతి ఎగువ అవధి, ఈ తరగతి దిగువ అవధి కూడితే ఎంత వస్తుంది? 19. 19ల సగం ఎంత? 9.5. ఎగువ హద్దు 9.5, ఎగువ అవధి 9, దిగువ అవధి 0. అప్పుడు దిగువ హద్దు ఏమవుతుంది? 0.5 అవుతుంది. ఈ తరగతి ఎగువ హద్దే, ఈ తరగతి దిగువ హద్దు అంటే 9.5. ఇప్పుడు ఈ తరగతి ఎగువ హద్దు ఎంత అవుతుంది? 19.5. ఈ తరగతి ఎగువ హద్దే ఈ తరగతికి దిగువ హద్దు అవుతుంది.
అంటే ఇక్కడ చూడండి అవధులు, దిగువ అవధులు 0, 10, 20, దిగువ హద్దులు 0.5, 9.5, 19.5, ఎగువ హద్దులు 9.5, 19.5, 29.5. ఇవి ఎగువ హద్దులు. మరి ఎగువ అవధులు ఏమున్నాయి? 9, 19, 29. దిగువ అవధులు 10, 0, 10, 20. ఇవి దిగువ అవధులు. హద్దులు అవధులు. హద్దులు అవధులు సేమ్ ఉంటే సమృద్ధ తరగతులు, హద్దులు అవధులు వేరు వేరు ఉంటే వివృత తరగతులు లేదా విలీన తరగతులు. విలీన తరగతులు. దత్తాంశం 2 రకాలు: ప్రాథమిక దత్తాంశము, గౌణ దత్తాంశం. తరగతులు ఇచ్చిన దత్తాంశాన్ని అనుభవ రీతిగా వర్గీకరణ చేసి తరగతులు విభజించుకుంటాం. తరగతులలో ఆది అంత్య విలువలు ఉంటాయి. ఆది అంత్య విలువలని అవధులు అంటారు. అవధులలో మొదటి విలువను దిగువవది అని, అంత్య విలువను ఎగువవది అని. తర్వాత అవధుల తర్వాత హద్దులు. ఒక తరగతి ఎగువవది, తర్వాత తరగతి దిగువవదుల సరాసరిని ఆ తరగతి ఎగువ హద్దు అంటారు. ఆ తరగతి ఎగువ హద్దే తర్వాత తరగతికి దిగువ హద్దు అవుతుంది. దత్తాంశం గురించి, తరగతుల గురించి, అవధుల గురించి, హద్దుల గురించి నేర్చుకున్నాం. మరి పౌనఃపున్యం నెక్స్ట్. పౌనఃపున్యం పౌనఃపున్యం F1X ఎంతో చూస్తాం. ఫ్రీక్వెన్సీ. పౌనఃపున్య విభాజనంలోని ఒక్కొక్క తరగతి యందు ఎన్ని వివరాలుండునో తెలుపు సంఖ్యను పౌనఃపున్యం అంటాము. పౌనఃపున్య విభాజనంలో ఒక్కొక్క తరగతి యందు ఎన్ని వివరాలుండునో, ఎన్ని వివరములుండునో, ఒక్కొక్క తరగతి యందు ఎన్ని వివరాలుండునో తెలుపు సంఖ్యను పౌనఃపున్యము అంటారు. అదే మనం ఫిజిక్స్ డెఫినేషన్ అయితే 1 సెకండ్ కాలంలో చేయి కంపనాల సంఖ్యను పౌనఃపున్యం అంటాము లేదా తరుసుదనం అంటాము. రైట్. పౌనఃపున్యాన్ని F1X-తో సూచిస్తాం. మరి నెక్స్ట్ తరగతి పొడవు. తరగతి పొడవు లేదా తరగతి అంతరము. తరగతి అంతరము. తరగతి పరిమాణము. దీన్ని క్లాస్ ఇంటర్వెల్ CI లేదా